అందరికీ హాయ్ అండి. దసరా స్పెషల్ పిండి వంటలు చేస్తున్నాను. అంటే పిండి వంటలు అంటే బోలెడని కాదు, ఏదో ఒకటి రెండు అలా చేసుకుంటే తృప్తిగా తినొచ్చు. బోలెడని చేసుకున్నాం అనుకోండి, ఏది తినాలో కూడా అర్థం కాదనమాట. అందుకని ఈరోజు నేను గవ్వలు, అందరికీ తెలిసే ఉంటుంది, గవ్వలు గోధుమ పిండితో గవ్వలు చేస్తున్నాను. దాని ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ముందుగా పెద్ద గిన్నె తీసుకున్నాను కదా, ఆ గిన్నెతో గిన్నెన్నర గోధుమ పిండి తీసుకున్నాను. ఆ చిన్న కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. అంటే సుజ్జీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ, అది తీసుకున్నాను. ఒక కప్పున్నర గోధుమ పిండికి అక్కడ పెట్టిన గిన్నె చిన్న కప్పుతో సుజ్జీ రవ్వ ఒక కప్పు తీసుకున్నాను. దానికి 1 టీ స్పూను వాము తీసుకుంటున్నాను. వాము వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, జీర్ణశక్తి కూడా బాగా ఉంటుంది, అరుగుదల ఉంటుంది. తర్వాత మనకు ఏదైనా గ్యాసు, పిండి వంటలు తిన్నప్పుడు, ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు గ్యాస్ పట్టేసినట్టుగా ఉంటుంది కదా, అది కూడా నివారిస్తుంది అన్నమాట. వాము చాలా మేలు చేస్తుంది. ఆ తర్వాత ఒక చిన్న చిటికెడంతా కసూరి మెంతి వేసి కొద్దిగా నలిపి అలా వేసి ఒక 2-3 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అంటే మన ఒరిజినల్ నెయ్యి, మనం ప్రపంచమంతా వెతికిన ఒరిజినల్ నెయ్యి అయితే దొరకదు. ఇంకా మనకు అందుబాటులో ఉన్న నెయ్యి వాడుకోవాల్సిందే. కాబట్టి నేను ఒక 2-3 టీ స్పూన్లు నెయ్యి వేశాను. నెయ్యి లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు. అది లేదు వద్దనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ 3 దాంట్లో ఏది వేసినా చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. దానికోసమే నెయ్యి కానీ, నూనె కానీ, బటర్ కానీ వేసేది. ఇప్పుడు బాగా పట్టించాలి. ఆ నెయ్యి అనేది పిండికి బాగా పట్టి ఇలా ముద్ద కడితే ముద్ద వచ్చినట్టుగా ఉండాలి పిండి. అప్పుడు తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. కొంచెం కొంచెం అంటే బాగా కొంచెం వాటర్ పోసి పిండి లూజ్ అయిందనుకోండి, ఇంకా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ కొలతలు అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి ఎలా తడుపుకోవాలో తెలిసే ఉంటుంది కదా, ఆ విధంగా తడిపి పెట్టుకొని, ఇంకా చూడండి ఇలా మన చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలండి. లేకపోతే అది మనకు గవ్వలు అనేది కొద్దిగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టాను మూత పెట్టి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ నేను కొద్దిసేపు ఆ పిండి అనేది కలగలిపాను. కలిపిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి. ఉండలంటే నిమ్మకాయ సైజు అంతా కాదు, మనము స్వీట్ హౌస్లో పేడ స్వీట్ అనేది ఉంటుంది కదా, అంతకంటే చిన్నగానే ఉండాలి కొంచెము. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇద్దరు ఉంటేనేమో ఒకరు ఉండలు చేస్తూ ఉండి ఒకరు మన గవ్వలు చేయొచ్చు. కాబట్టి ఒక్కరమే కాబట్టి 2 చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఇలా ఉండలైనా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు పిండి తీసుకొని అలా గవ్వలు అయితే చేయొచ్చు. నేను ఇంకా వెరైటీగా ఎట్లా చేస్తున్నానంటే, మా ఇంట్లో గవ్వల పీట లేదు, లేకపోతే గవ్వలు చేయాలని ఇష్టం ఉంది పండక్కి. కాబట్టి ఎట్లా అని ఆలోచన చేసిన, దువ్వెన తీసుకుంటే సరిగా రాలేదు. అందుకని మనకు తలలో దువ్వుకునేది ఇంకొకటి వెరైటీగా పొడువుగా ఉంటుంది చూడండి, చూపిస్తున్నాను. ఇది కొద్దిగా ఏదైనా పేలు గీలు ఉంటే తీసేయడానికి కొత్తదేనండి ఇది. అయినా కొత్తదైనా పాతదైనా వేడి నీళ్ళలో బాగా మరిగించి తీసాను. ఏం డిస్టర్బ్ అయితే ఏం లేదు, డస్ట్ కూడా ఏం లేదు. బాగా వేడి నీళ్ళల్లో, కాచిన వేడి నీళ్ళలో తీసాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా అయితే చాలా విచిత్రంగా చక్కగా గవ్వల పీట కంటే ఎక్కువ డిజైన్ అయితే వచ్చేసింది. నేను అనుకున్నది కరెక్ట్గా సక్సెస్ అయింది అని నేను సంతోషించాను. ఎందుకంటే ఇలాంటి దాని మీద చేయడం చాలా అరుదు అనమాట. అంటే చాలా ఎక్కువ చేయితోటన్నా చేస్తారు, లేదా గవ్వల పీటనన్నా ఉపయోగిస్తారు. నాకు ఇంకా ఈ ఐడియా వచ్చి అమ్మయ్య, ఇంకా దీంతో చేస్తే వస్తుంది కదా అని చెప్పి ఇంకా నేను అన్నీ టకాటకా
చిన్న ఉండలు చేసుకొని అన్నీ ఒత్తేసుకున్నాను. ఇలా డిజైన్ కూడా సూపర్గా వచ్చిందండి. మరి గవ్వల పీటకు కూడా అంత డిజైన్ రాదేమో. దీని మీద చేస్తే దీన్ని ఏమంటారో మీరు కామెంట్ చేయండి. దాని మీద దువ్వెనలాగా ఉంటుంది, మనం తల దూకునేదే. చూడండి డిజైన్ అయితే చక్కగా వస్తుంది. అన్నీ మనము చూడండి లైన్స్ చాలా బాగా వచ్చినాయి అన్నమాట. గవ్వల పీటకు కూడా అట్లా రాదు, అంత బాగా వచ్చాయి. ఇంకా ఇవన్నీ మనం తయారు చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించి ఆయిల్ బాండ్లీ సరిపడా ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత బాగా మరిగించకూడదు ఆయిల్. మామూలుగా కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మనం ఈ గవ్వలు అనేది వేసేసుకోవాలి. గోరువెచ్చగా అంటే ఇంకా కొంచెం కాగొచ్చు అనమాట ఆయిల్. ఎందుకంటే బాగా వేడిగైన ఆయిల్లో గవ్వలు వేసామనుకోండి తొందరగా వేగిపోతాయి, లోపల అనేది బాగా వేగవు అన్నమాట. అందుకని కొంచెం సగము వేగిన తర్వాత సగము ఆయిల్ కాగిన తర్వాత గవ్వలు వేసుకోవాలి. చూడండి ఒక్కదానికొకటి టచ్ కాకుండా అంటుకోకుండా చాలా సూపర్గా వచ్చాయి. చేసిన విధానం కూడా నేను కరెక్ట్గా చేశాను కాబట్టి గవ్వ అనేది చెదిరిపోకుండా నీట్గా డిజైన్గా చాలా డిజైన్గా వచ్చేసాయి. అన్నీ ఇలా వేయించుకొని అన్నీ మనం తయారు చేసి పెట్టుకున్న గవ్వలన్నీ ఇంకా అయిపోయేంత వరకు శుభ్రంగా అన్నీ చక్కగా వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి. దీంట్లో ఏమి వేయలేదు కదా, మనం కారం అయితే వేయలేదు, ఇంకా వేరే ఏమన్నా వేయాలనుకుంటే అవి కూడా వేయలేదు. ఏమేసాను, వాము, కాస్తంత సాల్ట్, కాస్తంత కసూరి మెంతి, నెయ్యి బాగా పిండికి పట్టించి ఇలా చిన్నగా గవ్వలు అనేది నేను ప్రిపేర్ చేశాను. చాలా మన కట్టామిట్టా అంటారు కదా, ఇంకా మనము క్రిస్పీగా వాము ఉంది కాబట్టి కొద్దిగా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా కావాలంటే నేను చేసే విధానము మీరు కూడా నేర్చుకొని ఏదైనా పండగ కానీ ఏదైనా వర్షాకాలం కానీ చలికాలం కానీ టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే మీరు నేను చేసిన విధానం ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే మనము ఎక్కువ ఐటమ్స్ లేకుండా సింపుల్గా చేశాను అన్నమాట. అయితే ఇవన్నీ ఒక అరకిలో పిండి అండి. అరకిలో పిండికి ఇన్ని గవ్వలు అయితే వచ్చేసాయి. అప్పుడప్పుడు నోట్లో ఎగరేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉన్నాయని నేను ఇలా తయారు చేసినాము. ఓకేనండి.